ఇప్పుడు మనము కాస్మెటాలజీకి వచ్చామన్నమాట. మొన్ననేమో అసలు అంటే కాస్మెటాలజీ ఎగ్జామ్ జరుగుతుంది అని చెప్పేసి మనం చేయలేదు కదా. సో ఇప్పుడు మనం కాస్మెటాలజీ ల్యాబ్కి వచ్చాము. ఇక్కడ ల్యాబ్ ఉంది, ప్లస్ ఇదేమో స్టూడియో అనమాట. అంటే మేకప్ చేయడానికి ఇది స్టూడియో అనమాట. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఎంత నీట్గా, ఎంత క్లీన్గా, అసలు ఎంత బాగా మెయింటైన్ చేశారంటే అసలు ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఇంత బాగుంది అని అనిపిస్తుంది. అసలు ప్రతిదీ డ్యూరబిలిటీ అనమాట. ప్రతి థింగ్ ఇందులో సీట్స్ దగ్గర నుంచి ప్రతిదీ చాలా యూనిక్గా అనిపిస్తుంది. ఎంత బాగున్నాయంటే చూడండి, ఎంత బ్రాడ్గా ఉంది అంటే విత్ ఏసీ చూడండి. ఇది కాస్మెటాలజీకి సంబంధించింది కాబట్టి సో ఫస్ట్ నేను ఒకసారి కవర్ చేస్తున్నా. ఇక్కడ మిర్రర్స్ కూడా ఎలా ఉన్నాయి చూడండి. అంటే ఇంత ప్రిఫరెన్స్ ఉంది అని చెప్పడానికి అనమాట. ఇంతలా నేను చెప్తున్నాను. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ ప్రతిదీ మిర్రరు. అంటే ఇంత మెంబర్స్కి అంటే ఒక్కొక్క స్టూడెంట్కి అంటే ఒక్కొక్క క్లాస్ రూమ్లో ఎంత ఉంటారో నేను ఆ స్టూడెంట్స్తోనే నేను చెప్పిస్తాను. అంటే ఇప్పుడు ఒక 20 మెంబర్స్ ఉన్నారనుకోండి, 20 మెంబర్స్ హ్యాపీగా చేసేయచ్చు అనమాట. అలా ఉంది, అంత బాగుంది, చాలా క్లీన్గా అనిపిస్తుంది. తర్వాత నేను ల్యాబ్ అన్నీ కూడా నేను కవర్ చేస్తాను. ఇప్పుడు స్టూడెంట్స్తో నేను చెప్పిస్తాను. ఇప్పుడైతే ఈ 4 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని 4 మెంబర్స్తో నేను వీడియో తీసుకుంటాను. వీళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్పిస్తాను అనమాట. యాక్చువల్గా అయితే వీళ్ళ ఎగ్జామ్స్ నిన్న అయిపోయినవి. ఇప్పుడు నేను వీడియో తీసుకోవడానికి మాత్రమే అక్కడ పర్మిషన్ తీసుకొని పిల్లల్ని రమ్మన్నాను. వీళ్ళంతా హర్యానా ప్లస్ మధ్యప్రదేశ్ ఇలా అంటే వేరే స్టేట్ నుంచి వచ్చారనమాట. వాళ్ళు రెడీ అవుతున్నారు కూడా. ఎలా రెడీ అవుతున్నారు ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి నేను అన్నీ చెప్తాను. వీళ్ళు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఈ చైర్స్ అనమాట. ఈ చైర్స్లో మేకప్ చేస్తారు. అంటే వీళ్ళకి క్లాసెస్ జరిగిన తర్వాత పక్కన జూనియర్స్ ఉంటారు కదా, సో ఈ జూనియర్స్ని పెట్టుకొని ఇక్కడ మేకప్ చేస్తారు. ఈ మేకప్ ఇది వచ్చేసి ఇక్కడ అన్ని కిట్స్ పెట్టుకొని ఇక్కడ మేకప్ చేస్తారనమాట. అంటే మేకప్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, సో అవి పెట్టుకొని ఇక్కడ మేకప్ చేస్తారు. ఈ చైర్ చూడండి. అంటే ఇది నేను ఎందుకు స్పెషల్గా చెప్తున్నానంటే అంత యూనిక్గా ఉన్నవి, ఇంత డ్యూరబిలిటీ ఉంది. ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఎలా మామూలుగా ఉంటుంది అని నేను అనుకున్నాను. సో నా డౌట్ కూడా క్లారిఫై అయింది. మీకు కూడా తెలియాలి కాబట్టి నేను అలా చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఈ స్టూడెంట్తో మాట్లాడిస్తున్నాను. ఇందులో యాక్చువల్గా కిత్నా మెంబర్స్ అయ్యే క్లాస్ మే 21 మెంబర్స్ ఉన్నారు ఇందులో. ఈ 21 మెంబర్స్లో ఒక 10-20 మెంబర్స్ అయిన తర్వాత అలా అనమాట షిఫ్ట్ వైజ్గా మార్నింగ్ టు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 5:30 వరకు క్లాసెస్ ఉంటాయి. సో ఇన్ని చైర్స్ ఉన్నవి కాబట్టి హ్యాపీగా చేసేసుకోవచ్చు. అయ్యో ఇందులో 2-3 చైర్లే ఉన్నవి, మనం ఎలా చేయాలి, ఇంత 21 మెంబర్స్ అనడానికి లేదు. సో నేను డీటెయిల్స్ ఇక్కడ ఈ స్టూడెంట్స్తో నేను తెలుసుకుంటున్నాను. అప్ కహాసే తెలుగు నీయాత, వీళ్ళకి తెలుగు రాదు, హర్యానా నుంచి వచ్చారనమాట. ఐఎమ్ సిమ్రన్ ఫ్రమ్ హర్యానా. I'm here for cosmetology CITS course. I'm a trainee of cosmetology. Here I got all the high-tech facilities by the institute. Okay. All the high-tech facilities related to makeup studio, related to facial, high-tech machines, hydra facial, infrared, body massager, all the newly launched machine we learned here. Okay, आपका पहले का क्या स्टडी किया? I have done graduation and after that I have completed ITI in basic cosmetology. पहले 10th होने के बाद इंटर होने के बाद डिग्री Yes, होने के बाद कॉस्मेटोलॉजी Yes, ma'am. डिग्री किया. कितना इयर्स किया पहले? क्या मैम? डिग्री कितना? 3 years degree. 3 इयर्स होने के बाद इधर कैसे आते हैं, आपको कैसे मालूम है? My relative, from my relative. రిలేటివ్స్ అంటే కొంచెం ఏమని అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ దీనికి కంపల్సరీ క్వాలిఫికేషన్ 10th మినిమం 10th ఉండాలి. కాకపోతే ITI ma'am, ITI is mandatory. మ్యాండేటరీ. ఐటీఐ కంపల్సరీ ఇందులో ఫ్యాషన్ కాస్మెటాలజీలో ఐటీఐలో చెయ్యాలి. అది ఎన్ని ఇయర్ కిतना ఇయర్స్? 1 year. 1 year మనము ఐటీఐ చేసి ఉండాలి.
చేసి ఉన్న తర్వాత ఇందులో మనకు సీట్ రావడానికి పర్మిషన్ ఉంటుందన్నమాట. కంపల్సరీ అంటే మ్యాండేటరీ ఐటీఐ అనమాట. సో తను హర్యానా నుంచి వచ్చింది, ఎక్స్పీరియన్స్ కూడా తను చెప్పింది. కొంచెం లో ఫీల్ అవుతున్నారు, నర్వస్ ఫీల్ అవుతున్నారు. అఫ్కోర్స్ నాకు కూడా అంత పర్ఫెక్ట్ హిందీ రాదు, నేను వచ్చి రాని మాట్లాడతాం, వాళ్ళకంత తెలుగు అస్సలే రావట్లేదు. సో వాళ్ళైతే చెప్పింది మీకు అర్థమైంది కదా. వీళ్ళ కాస్మెటిక్స్ కూడా మనం తెలుసుకుందాం, ఓకేనా. कहाँ से आया है मैम? आपका आई एम क्वालिफिकेशन, आपका नेटिव प्लेस, आपका पहले का स्टडी पूरा. मैम आई एम फ्रॉम वाराणसी Okay. and I completed ITI 10th 12th and BSc final. बीएससी फाइनल ईयर वो भी हो गया. Yes, अरे, ma'am. तनु 10th इंटर बीएससी कंप्यूटर साइंस. No ma'am, from bio. బయో ఓ అంటే డిగ్రీ కూడా అయిపోయింది తంది. సో అయిన తర్వాత ఐటీఐ ITI basic cosmetology ma'am, and ఐటీఐలో then తను 1 ఇయర్ చేసింది. అంటే 10th ఇంటర్ తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఐటీఐలో అంటే ఈ కాస్మెటాలజీ అనేది తనకి ఇంట్రెస్ట్ కాబట్టి సో అది చేసింది అనమాట. నెక్స్ట్ and I am from Varanasi ma'am, and completed their CITS cosmetology. There are high tech facility like facial machine, hydra facial, ultrasonic, galvanic machine, etc. And nail art machine also they are available. Like that there is stone studs and nail paints. This is nail glue, this is studs, acetone, manicure set, and this is nail, fake nail. This is acetone ma'am, nail paint remover. That type of facilities are there. Like this is a nail art done by our student trainee. There is trainee like those are. And this is also nail art panel ma'am, ఇది నెయిల్ తోనే అంటే నెయిల్ done by all trainee ma'am. Like that ma'am, there is name also Abhilasha, Pooja Rani, Pushpa, వాళ్ళ స్టూడెంట్స్ Swati. అంతా వీళ్ళు ఇక్కడ ఇది డెకరేట్ చేసి అంటే ఈ Focus work on this. చేసి ఇలా పెట్టుకున్నారు. ఇది నెయిల్ ఆర్ట్ అనమాట. ఇవన్నీ నెయిల్స్ అనమాట, ఆర్టిఫిషియల్ నెయిల్స్. సో ఆర్టిఫిషియల్ నెయిల్స్లో ఎవరికి వాళ్ళు ప్రాజెక్ట్ చేసేసి ఇక్కడ నేమ్స్ కూడా రాసేసుకున్నారు చూడండి. ఇది నెయిల్ ఆర్ట్ అంటారు అనమాట. సో ఇవి నెయిల్స్, ఇవి ఆర్టిఫిషియల్ నెయిల్స్. Yes, ma'am, this is एक बार artificial. ओपन करो. Ma'am, this. అలే Yes, ma'am. అంటే జస్ట్ స్టిక్కీ होता Yes ऐसे? ma'am, this is nail glue. नेल First we cut the nail and then shape the nail from manicure set, and then we use glue. फर्स्ट वी सेट दिस, जैसे नेल हमारा Size, आ रहा है size. यानी साइज सेट करना है. उसके बाद नेल ग्लू यूज़ करके नेल ग्लू करना है, फिर नेल पेंट लगाना है, बेस कोट, टॉप बाद कोट. में कट करना है. फर्स्ट मैम कट करना है हमें नेल. ఫస్ట్ ఇది మనం నెయిల్ ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టడానికి Yes, ma'am. ఈ ఇన్స్ట్రుమెంట్స్ తో అంతా కట్ दिस इज చేసేస్తారు. नेल कटर मैम, नेल నెయిల్ शेपर, కట్టర్, తర్వాత కట్టర్, Cuticle తర్వాత cutter. ఇది ప్లక్కర్ ఉంది, తర్వాత ఇవన్నీ Yes, ma'am. ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నవి. సో వీటితో సెట్ చేసిన తర్వాత మన నెయిల్స్ సెట్ చేసిన తర్వాత ఈ ఆర్టిఫిషియల్ After అంటే that. ఈ గ్లూ పెడతారు. గ్లూతో ఇవి పెట్టేస్తారు అనమాట. मैम दे. ఇవి నెయిల్స్ చూడండి, ఆర్టిఫిషియల్ నెయిల్స్ చూడండి. నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. సో ఈ గ్లూతో వీటిని స్టిక్ చేసేస్తారు. కిतना दिन तक वो इधर मैम temporary, this is temporary. టెంపరరీ. ఓకే. Yes, ma'am. ఇవి But టెంపరరీ. we have SD also, nail art. అంటే పర్మనెంట్ గా. Yes ma'am. అంటే పర్మనెంట్వి కూడా సపరేట్ ఉంటుంది. ప్లస్ ఇవి వచ్చేసి అనమాట ఆర్టిఫిషియల్, అంటే అప్పుడప్పుడు ఇన్స్టాంట్గా జస్ట్ ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నాం అనుకోండి ఈ నెయిల్స్ యూజ్ చేస్తారనమాట. ఇవి ఓకే. ఇది అయిపోయింది. ఇది మనము కాస్మెటాలజీ ల్యాబ్ అనమాట. అంటే ఇక్కడ ఫేషియల్స్, మసాజ్, ఇది చూడండి ఆర్ట్ ఆఫ్ రిలాక్సేషన్ స్పాస్ రూమ్ అనమాట ఇది. సో ఇక్కడ నేను మెన్షన్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ నుంచి హాయిగా అంటే వాళ్ళు మసాజ్ చేస్తారు, ఫేషియల్స్ చేస్తారు, అలాంటిదన్నమాట. ఇప్పుడు మనం ఈ ల్యాబ్లోకి మనం వెళ్తున్నాం. ఈ ల్యాబ్ ఎలా ఉంది, ఇక్కడ ఈ అరేంజ్మెంట్ ఎలా ఉంది అనేది కూడా నేను చూపిస్తాను చూడండి. అన్ని కిట్స్ కూడా ఇక్కడ ఉన్నవి. సో వాళ్ళకి ఫేషియల్ చేసిన తర్వాత ఎలా ఉండాలి ఏంటి అనేది ఇవి చూడండి ఎంత సఫిషియెంట్ అసలు. మనమైతే మామూలుగా మనము ఎంత పెద్ద అనూస్ దాంట్లోకి వెళ్ళినా ఇంత బాగుండేమో అంత బాగుందన్నమాట. చూడండి ఎన్ననే 1 2 3 4 5
ఈ చైర్ చూడండి, అంటే ఐ మీన్ హెడ్ బాత్ చేయించడానికి. ఇది ఎంత అరేంజ్మెంట్ ఎలా ఉంది. వీళ్ళు వేసిన పెయింటింగ్స్ అనుకోండి, ఫేషియల్స్. ఇక్కడ కూడా ఏసీ. ఇది చూడండి, ఇది హెయిర్కి సంబంధించింది అనమాట. నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఇవన్నీ చైర్స్ చూడండి ఎలా ఉన్నాయో, ఎంత బాగున్నాయో చూడండి. అంటే ఇంత బాగుంది, మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. మనం తక్కువ కాస్ట్లో, ఎంత పెద్ద అంటే మనం బయటికి వెళ్తే కొన్ని ల్యాక్స్ అవుతాయి. సో అవన్నీ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ నేను ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ చూపిస్తాను. ఈ మేకప్ ఎలా చేస్తారు, ఇది ఏంటి అన్నీ చూపిస్తాను అనమాట. ఓకే. Myself Rama, I am from Haryana. Okay. My qualification 10th, 12th और BA ग्रेजुएशन. ग्रेजुएशन. Yes, complete. बाद में फिर ITI बाद CITS. CATS में कैसे आया? एंट्रेंस क्लियर किया, उसके बाद इधर आए. एंट्रेंस में क्वालिफाई होना वैसा हो? यस, एंट्रेंस होने के बाद उसमें मार्क्स है एंट्रेंस में, कितना मार्क्स होना? पासिंग मार्क्स 100 में से वो उसमें देखना पड़ता है कहाँ नंबर आता है. अलग अलग NSTA में तो जिधर हुआ फिर उधर जाना पड़ता है. ग्लैमेज़ोन है ये हेयर के लिए, हेयर को ड्राई करता है. हेड बाथ होने के बाद? यस. हेड बाथ होने के बाद ड्राई जो केमिकल का वर्क होता है उसके लिए काम आता है ये, क्योंकि इसमें टाइमिंग कम लगता है, टाइमिंग कम लेता है ये. हेयर ड्राई के लिए? यस. ओके. एक बार ऑन कर सकते क्या? दिस इज मशीन. वन सेकंड, जस्ट ऑन एंड ऑफ. नेक्स्ट. ये रोटेट करता है, यहाँ से टेम्परेचर है. ये ड्राई है, ड्राई करने के लिए, ये शेप्स के लिए, ये कलर के लिए, ट्रीटमेंट के लिए. जैसे ट्रीटमेंट होती है ना हमारे हेयर में, उस ट्रीटमेंट के लिए. आपके पास ये मुझे केमिकल यूज़ कर सकते हैं? यस मैम, ये केमिकली यूज होता है. जैसे कि हम कोई प्रोसेस करते हैं ना, कोई भी केमिकली वर्क करते हैं तो हमें के लिए सॉफ्ट नहीं मैम, जैसे कि केमिकल वर्क होता है ना, हेयर कलर होता है, ये सारी चीज़ें होती हैं, पर्मिंग वगैरह होती है. तो इसमें हमें टाइम लगता है, जैसे 1 आवर ऐसे करके लगता है ना. तो ये जो मशीन है ना मैम, ये मशीन ना टाइम को कम कर देता है. जैसे जो 1 आवर में काम होने वाला है उसे ये कम कर देता है, क्योंकि हमें जो केमिकल वर्क होती है ना मैम, उसमें हीट प्रोसेस की ज़रूरत होती है. हीट के जैसे वो केमिकल वर्क करता है तो ये उस प्रोसेस को कम कर देता है. जो आपको 1 घंटे लगेंगे पार्लर में, वो आप इस मशीन की वजह से हाफ आवर में काम हो जाएगा आपका. तो ये टाइम को कम करता है. यस मैम, दिस इज़ एडवांस्ड मशीन. ये है मैम क्लेमाज़ोन. दिस इज़ हुड ड्रायर. इससे हेयर ड्राई होता है मैम. एंड ये तो हेड बाथ होने के बाद वैसा? यस मैम, हेड बाथ होने के बाद, आपके हेयर वॉश होने के बाद आप हेयर ड्राई कर सकते हो इजीली इसमें. एंड दिस इज़ क्लेमाज़ोन, जिसके बारे में बताया था अभी. वो भी सेम? दिस इज़ बड़ा है ना क्लेमाज़ोन. इधर से? नो मैम, दिस इज़ सेम. बोथ आर सेम मैम. एंड दिस इज़ वेपोज़ोन मशीन मैम. जैसे कि हेयर ऑयलिंग करते हैं ना मैम, ऑयलिंग करने के बाद ऑयल को पेनिट्रेट करने के लिए ये यूज़ होता है. स्टीम होती है इससे. एक बार थोड़ा ऑन करके दिखाओ. वेट मैम. ఇది ఈ మిషన్ ఏంటంటే ఆయిల్ పెనిట్రేట్ అవ్వడానికి మనం యూజ్ చేసే మిషన్ అనమాట. మనం ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ వాటర్ ఉంటవి, నేను చూపిస్తున్నాను చూడండి. ఈ వాటర్తోని స్టీమ్ వస్తుంది మనకు. మనం ఆయిల్ పెట్టుకున్న తర్వాత మసాజ్ చేయక్కర్లేదనమాట, ఈ మిషన్ యూజ్ అనమాట. సో నేను ఇది ప్రాక్టికల్గా కూడా చేసి చూపిస్తున్నాను. ఆయిల్ అంతా మన స్కాల్ప్కి అంతా పట్టడానికి ఈ మిషన్ అనేది యూజ్ చేస్తారు. నేను ప్రాక్టికల్గా కూడా చేసి చూపిస్తాను, చూడండి. फर्स्ट वी डू क्लाइंट रैपिंग. इससे पहले हम क्लाइंट कंसल्टेशन करते हैं, जिसमें हमें क्लाइंट के बारे में पूछते हैं कि क्लाइंट को कोई हेड में प्रॉब्लम तो नहीं है, या उसे कौन सी प्रॉब्लम है जिसकी वजह से उसे हेड मसाज चाहिए. ये सारी चीज़ हम क्लाइंट से पहले पूछते हैं. उसके बाद क्लाइंट रैपिंग करते हैं. जैसे अगर क्लाइंट को इरिटेशन है ना, तो हम उस पर ऑयलिंग नहीं करेंगे, या जहाँ जहाँ प्रॉब्लम है उस पर हम ज़्यादा फोकस करेंगे मसाज में. देन क्लाइंट रैपिंग. ఇప్పుడు ఫస్ట్ ఇది మనకి ఇలా వేసేస్తారు. ఇలా వేసేసిన తర్వాత
ఆయిల్ పెట్టిన తర్వాత ఇలా సెట్ చేస్తారు అంటున్నారు. फिर क्लाइंट को इसके अंदर ఇలా పెట్టేస్తారనమాట. ఇలా పెట్టేస్తే అది స్టీమ్ ఆన్ అవుతుంది. నా హెయిర్కి ఆన్ కరో थोड़ा मेरा हेड में पानी ఓ వైసా ఇలా వస్తుంది అనమాట. ఇలా స్టీమ్ వస్తుంది, ఆయిల్ అంతా ఇదవుతుంది అనమాట. ఇలా వస్తుంది. ఇది నేను ఎక్స్పెరిమెంట్ కూడా చేసి చూపిస్తున్నాను, మీకు క్లీన్గా అర్థమైంది అనుకుంటాను. సో ఇలా అయిపోతుంది. ऑयल पेंट्रेट होने में इसमें हेल्प मिलता है, डैंड्रफ भी कम होता है, काफ़ी प्रॉब्लम्स इससे रिलीफ मिलते हैं और रिलैक्सेशन भी होती है. రిలాక్సేషన్ అవుతుంది అంటే మనం చాలా రిలీఫ్ అయిపోతాం. మసాజ్ చేస్తారు చూడండి. సో ఈ మసాజ్ ఇలా అయిపోతుంది అనమాట ఈ మిషన్తో. అంటే ఇంత టెక్నాలజీ ఇంత అడ్వాన్స్గా ఉంది ఈ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో. మీరు తప్పకుండా అవ్వచ్చు అని నేను చెప్తున్నాను. ओके. स्किन प्रॉब्लम की प्रोसेस या फेशियल करने से पहले हम स्किन के लिए, वेट स्किन के लिए, ऑल स्किन टाइप्स मैम. जैसे क्लाइंट जब आते हैं ना, तो जब हम क्लाइंट कंसल्टेशन करते हैं उसके बाद फेशियल वगैरह जो भी फेस में प्रॉब्लम है या फेशियल करना होता है, कुछ हमें जानना होता है कि फेस में क्या प्रॉब्लम है, तो मैग्नीफाइंग लैम्प से हम इसे देख सकते हैं. जैसे जो हमें नॉर्मल आँखों से नहीं दिखता ना मैम, वो मैग्नीफाइंग लैम्प से दिखता है. जैसे कि सी दिस इज ऑन ऑफ लाइट. ఓకే. क्लोज योर आई. सी मैम. ఫేస్ మే అంటే మన ఫేస్ మీద ఏముంది ఏంటి ఉంది అసలు మనము డైరెక్ట్ చూస్తే మన ఫేస్ పైన ఏం కనబడదు కదా. సో ఇది ఇందులో నుంచి చూస్తే బాగా కనబడుతుంది. సో మనకి ఎక్కడ బ్లాక్ సర్కిల్స్ ఉన్నవి, ఎక్కడ వాట్స్ ఉన్నవి అన్ని తెలుసు. फाइन लाइंस, डार्क డ్రై స్కిన్, सर्कल्स, ఆయిల్ స్కిన్ అన్ని మనం पिंपल्स ఇందులో वगैरह, ब्लैक हेड्स, वाइट हेड्स, हर एक चीज़ में आपको. मेरे को एक बार दिखाओ ना बस. ओके नाइस. अब जैसे मैम की नोज पे ब्लैकेज बहुत ज़्यादा है लिटरली बहुत ज़्यादा है. आपको फेशियल की बहुत रिक्वायरमेंट है. नाइस. बात करो, आपका बात करो, वो भी वीडियो. और मैम आपकी स्किन भी ड्राई हो रही है अभी. ओके. मेरा स्किन ड्राई स्किन. हाँ, आपको हाइड्रेशन की भी बहुत ज़रूरत है. हाइड्रेशन भी जरूर बहुत ज़रूरत है. ओके. ये क्या है? ये मैम आपकी स्किन पे वाट्स हो रहे हैं मैम. कैसे कैसे निकालना पड़ता है आपको मालूम है ना? थोड़ा एक्सपीरियंस में. मैम ये ऐसे निकलने का नहीं है, मतलब जैसे डाइजेशन अगर हमारा सही रहता है, हम पानी ఇక్కడ స్టూడెంట్ మనకి ఏం చెప్తున్నారంటే, నా ఫేస్ చూసి ఇది డ్రై స్కిన్ ఉంది మీది, మీకు అంటే ఫ్యూచర్లో పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ ఉంది, అంటే లైట్గా కనిపిస్తుంది ఇక్కడ ఐ కింద అని చెప్తున్నారు. అంటే నాకు ఆల్రెడీ ఇదివరకు కొంచెం కనిపిస్తే నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను అనమాట, ఇంకా కొంచెం ఉంది అని తను చెప్తున్నారు. ప్లస్ నా టోటల్ నా స్కిన్ వచ్చేసి డ్రై స్కిన్. ఇందులో చూస్తున్నాను. ఎందుకు ఇది చూపిస్తున్నానంటే మన ఈ మిషన్ దీని మిషన్ కా నామ్ క్యా? मैग्नीफाइंग लैम्प. మ్యాగ్నిఫైయింగ్ लैम्प. ల్యాంప్. ఇది మ్యాగ్నిఫైయింగ్ ల్యాంప్ అనమాట. సో మన ఫేస్ పైన మన ఫేస్ అనేది మనం డైరెక్ట్ చూసినా అస్సలు వేరే వాళ్ళు చూసినా అస్సలు తెలియదు. సో ఏంటంటే మన ఫేస్ పైన ఉన్న పింపుల్స్ కానీ, తర్వాత బ్లాక్ హెడ్స్ కానీ, తర్వాత ఎక్స్ట్రా ఏమొస్తుంది, తర్వాత ఇవన్నీ తెలిసిపోతున్నాయి. అంత క్లారిటీ కోసం అనమాట ఈ మిషన్ యూజ్ చేస్తారు. చేసి తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారనమాట. मैम ये G5 बॉडी मसाजर है, इससे बॉडी मसाज होता है. जैसे कि हम हैंड से बॉडी मसाज करते हैं, बट ये मशीन है, इससे काफ़ी प्रॉब्लम से दूर होती है. ब्लड सर्कुलेशन बढ़ता है हमारा, और पेन कम होता है, फैट्स कम होते हैं, और भी बहुत सी इसकी है बेनिफिट्स. जैसे इसमें काफ़ी अटैचमेंट होते हैं. कुछ अटैचमेंट जैसे ये शोल्डर के लिए है. एक बार कैसे करना, लेग्स पे ज़्यादा वॉक किया वो टाइम में कैसे करना? यहाँ मैम टाइमर और इंटेंसिटी होती है. ये टाइमर है, ये इंटेंसिटी है मैम. टाइमर हमें सेट करना होता है. जैसे हमारा क्लाइंट होता है, उससे क्या प्रॉब्लम है, कैसी प्रॉब्लम है, उस हिसाब से हम सेट करते हैं इंटेंसिटी और टाइमर. जैसे हमें कितने टाइम के लिए उसको देना है, रिक्वायरमेंट कितने टाइम के लिए है वो. नीज पेन है तो नीज पेन मीन्स लेग पेन, फीट पेन है तो मैम नॉर्मल फिट पेन है तो मैक्सिमम 5 to 10 मिनट में. हाँ, इंटेंसिटी भी हमें कम देना चाहिए क्योंकि उसे नॉर्मल पेन है. वैसे तो नॉर्मल पेन के लिए आते नहीं है कोई, क्योंकि स्पेशली फिजियोथेरेपिस्ट यूज़ करते हैं, बट हमारे यहाँ इसका है कॉस्मेटोलॉजी में ये भी अवेलेबल है, बट ये फिजियोथेरेपिस्ट यूज़ करते हैं. ओके. आपको थोड़ा कर वेट. लेग से हैंड से. मैंने यहाँ इंटेंसिटी 10 रखा है और टाइमर रखा है 5 to 10 के मिड में. వీళ్ళు కాళ్ళు నొప్పి వచ్చినప్పుడు ఎలా మసాజ్ చేస్తారు అనేది కూడా చూపిస్తున్నారు చూడండి.
చూడండి. हमें इसे एक जगह पे भी नहीं करनी चाहिए वरना रेडनेस आ जाती है और प्रॉब्लम होने लगता है। ఓకే. हमें इसे सर्कुलेट करना चाहिए। इसे हमें सर्कुलेट करके यूज़ करना चाहिए क्योंकि इससे अगर हम एक जगह करते हैं या कोई गलत जगह करते हैं तो इससे प्रॉब्लम भी हो सकती है और रेडनेस भी आ जाती है। इधर इधर करो. मैम उधर नहीं कर सकते क्योंकि यहाँ ओनली bones है ना, ओहो. दैट्स वाई। हाँ, और अभी कंफर्टेबली ये बैठी भी नहीं क्योंकि हमारे क्लाइंट को भी कंफर्टेबल होना चाहिए। तो अभी कंफर्टेबल भी नहीं है क्योंकि वीडियो कैमरे में तुम हर जगह नहीं कर सकते, दैट्स वाई। और हमारा अटैचमेंट भी ये लगा हुआ है क्योंकि एक शोल्डर के लिए अटैचमेंट आता है, एक थाई के लिए आता है, स्टमक मतलब बेली फैट्स होते हैं उसके लिए भी होती है। काफ़ी हैं इसमें अटैचमेंट, 3 to 4 अटैचमेंट हैं, सबके अपने अलग अलग पर्पज़ हैं। बट इसे हड्डियों पे बोन्स पे नहीं दे सकती क्योंकि फिर तो बोन्स बॉडी मसाज की जगह बोन्स गायब हो जाएंगे मैम इसी जगह। हमारा ये कंप्लीट हो गया मेकअप स्टूडियो, स्पा रूम जिसमें मसाज होता है, फेशियल होती है, ये स्पा रूम है। बाकी वहाँ मैनिक्योर एंड पेडिक्योर स्पा है। मैनिक्योर एंड पेडिक्योर के बारे में और जो मशीनरी मसाज में यूज़ होती है फेशियल में वो वहाँ पे है। ఇప్పుడు తను ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, సో తను ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, ఇప్పుడు మనం అందులోకి వెళ్తున్నాము. ఇది కాస్మెటాలజీ ల్యాబ్ అని ఉన్నది, ప్లస్ ఇవి అన్నమాట. ఇందులో వెళ్ళి చూపిద్దాం. దిస్ ఇస్ థియరీ రూమ్ మ్యామ్. ఓహో, థియరీగా. ఓకే. ఇందులోనేమో క్లాసెస్ అనమాట, వాళ్ళకు థియరీ ఉంటుందన్నమాట ఇందులో. సో ఈ క్లాస్ రూమ్ కూడా ఎలా ఉంది చూడండి. ప్రాజెక్ట్ ఓహో. मैम हमारा स्किल इंडिया फेस्ट हुआ था तो हमने ये अपना प्रोजेक्ट स्किल इंडिया में बनाया था। ये पूरा मेकअप स्टूडियो है, नेल आर्ट स्टूडियो है। अगर आप इसे जूम करोगे तो देखो, यहाँ से एंट्री है ये हमारी। ఓకే. दिस इज़ रिसेप्शन एरिया। ఓకే, నేను వస్తున్నాను. दिस इज़ रिसेप्शन एरिया। दिस इज़ नेल आर्ट स्टूडियो ఓకే. एंड दिस इज़ हेयर पैनल, हेयर ड्रायर, ఓకే. स्ट्रेटनिंग मशीन, सीजर एंड दिस इज़ स्पा लैब। ఓకే. షాంపూ మ్యామ్ వీళ్ళు ప్రాజెక్ట్ చేశారనమాట. స్టూడియో ఎలా చేసుకోవాలి అంటే మేకప్ సంబంధించిన స్టూడియో మనం ఎలా చేసుకోవాలి అనేది వీళ్ళు ప్రాజెక్ట్ చేసి పెట్టారు. సో మనం అది ఇప్పుడు చూపించాము. ఓకేనా. and these all done by ఇవన్నీ వీళ్ళు trainers. చేశారనమాట. నెయిల్ ఆర్ట్స్, తర్వాత టైప్ ఆఫ్ మేకప్స్, ఇవన్నీ వీళ్ళు చేసి పెట్టినవి. వీళ్ళ క్లాస్ రూమ్ చూడండి ఎంత బాగుందో చూడండి. అంటే చైర్స్ కూడా ఎంత యూనిక్గా ఉన్నాయి అనేది చూపిస్తుంది. This is the demonstration, prosthetic makeup demonstration given by our teacher, Manisha ma'am. And this is Halloween makeup done by student. Okay. And this is me. वाओ, कैसे आप बॉटल. Ma'am, the theme is don't throw waste in water. And we went makeup in Telugu movie for actor and actress. This is director. తెలుగు మూవీ. Yes ma'am. And this is hero. ఓ ఓకే. ఓ మేకప్. Ma'am, the theme is save tree, earth. Ma'am, Meenakshi Amma, goddess Meenakshi Amma. ఓ రాముడు. ఓ మేకప్. Yes ma'am. She is our teacher. ఓకే. Our batch. నైస్. This makeup done by నైస్ మేకప్. రియాలిటీ. ఓకే, నైస్. This is Hollywood movie character Danan. ఓహో, దానన్. ఓ నైస్. ये लैब में मैम क्रिएटर टच मैनी एंड पैडी स्पा। यहाँ पे मैनीक्योर एंड पेडिक्योर का रूम है। यहाँ पे मैनीक्योर पेडिक्योर होता है और यहाँ पे फेशियल की भी हाइड्रा मशीन रखी है एक, और हेयर का सेक्शन भी यहीं पे है मैम। ఓకే, మనం ఇప్పుడు ఈ పెడిక్యూర్ మెడిక్యూర్ దాంట్లోకి వెళ్తున్నాము. తర్వాత మేకప్ ఫేషియల్స్ అండ్ హెయిర్ కట్ కూడా ఇందులో చేస్తారనమాట. ఇప్పుడు మనం ఇందులోకి వెళ్తున్నాం. వావ్, నైస్.
ఇది హైడ్రా ఫేషియల్ అంటున్నారు. దీంట్లో ఈ మిషనరీ ఇవంతా ఇంత అడ్వాన్స్ ఉన్నాయంటే ఇవంతా ఒక్కసారి చూద్దాము. మనము ఒక్కొక్క మెషిన్ గురించి కూడా మనం హెయిర్ కట్ ఎలా ఉంటుంది. This is mani pedi station. ఇదంతా మెనిక్యూర్ పెడిక్యూర్ చేస్తారట ఇక్కడ. సో ఇక్కడ చైర్స్ పైన కూర్చోబెట్టి నేను మళ్ళీ జూమ్ చేసి చూపిస్తాను. ఇదంతా ఇంత బ్రాడ్గా ఇంత అంటే ఎంత పెద్దగా ఉన్నది మిషనరీ అనేది చూపిస్తున్నాను. అక్కడ గీజర్ కూడా పెట్టారంటే హాట్ వాటర్ కోసం అనమాట. సో ఇవి ఇలా చేసుకోవాలంటే వీళ్ళు కంపల్సరీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇంత బాగున్నాయి. ఫస్ట్ మనము ఇక్కడ నుంచి వద్దాం. ఇదంతా ఎక్స్ప్లెయిన్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఇది యాక్చువల్గానైతే ఇది హైడ్రా ఫేషియల్ అనమాట. ఇది చాలా అడ్వాన్స్, మీకు తెలిసే ఉంటుంది ఫేషియల్ చేసుకునే వాళ్ళకి. సో ఈ మిషన్ గురించి మనము ఆ స్టూడెంట్స్తోని ఎలా అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయిస్తాం. हाइड्रा फेशियल जो है ये एक कस्टमाइज ट्रीटमेंट है. हम अपने अकॉर्डिंग इसे कस्टमाइज़ कर सकते हैं कि हमारे स्किन पे क्या प्रॉब्लम्स हैं, उसके अकॉर्डिंग हम इसके अंदर चीज़ें एडजस्ट करते हैं, टाइमर एडजस्ट करते हैं. इसके अंदर अल्ट्रासोनिक, गैल्वेनिक, कोल्ड, सीमर सब कुछ अवेलेबल है. और ये फेशियल मसाज के टाइम हम इसको दे सकते हैं. मसाज करते करते इसके స్కిన్ వైసా అంటే कैसे क्या बोलते हैं क्या మనము స్కిన్ జారిపోయి ఉంటుంది स्किन కదా, వాళ్ళని ఎలా स्किन इससे हेल्दी रहती है, स्किन ग्लो करती है. और जो नॉर्मल फेशियल करते हैं उसका ग्लो अगर 10-15 दिन के लिए रह रहा है तो इसका ग्लो 1 मंथ तक रहता है. ఇది ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే తను ఈ ఫేషియల్ చేసుకుంటే, ఈ హైడ్రా ఫేషియల్ చేసుకుంటే మనకు మామూలుగా చేసుకునేది ఒక 15 days ఉంటాయి. ఇది 1 month 1.5 month వరకు కూడా ఈ ఫేషియల్ ఆ గ్లోనెస్ అనేది ఉంటుందట. అలా అనమాట ఈ హైడ్రా ఫేషియల్ అనేది. అప్రాక్సిమేట్ కాస్ట్ मैम इसकी Price? कॉस्ट एक्सपेंसिव रहती है मैम. 3000 to 4000 मिनिमम रेंज मैम. మినిమమ్ 3000 నుంచి 4000 వరకు ఉంటుందట. మామూలుగానైతే మనం పెట్టుకున్న వాళ్ళైతే ఫేషియల్ అంటే ఐ మీన్ బ్యూటీ పార్లర్లో పెట్టుకునే వాళ్ళు చాలానే తీసుకుంటారు. ఇప్పుడు ఆఫీస్లో ఉండి ఉంటుంది. సో అలానే इसको मैम कोई नॉर्मल पर्सन नहीं कर सकता मैम. जिसको आता है, जो प्रोफेशनली एक्सपर्ट है करने में, वो ही कर सकता है मैम. మామూలు వాళ్ళు చేస్తే అసలు చేయరాదు. ఎక్స్పీరియన్స్ పర్సన్ కావాలి అని తను చెప్తున్నారు. यस. లెగ్ ఇక్కడ మనకి గీజర్ కూడా ఉందన్నమాట. గీజర్ నుంచి హాట్ వాటర్ వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు పెడిక్యూర్ చేస్తారు. అంటే ఎంత బాగుంది చూడండి. ఏక్ బార్ ఒకసారి జూమ్ చేయండి. ఇలా చూడండి, ఇలా వాటర్ వస్తున్నవి లెగ్స్కి. సో ఇలా వచ్చిన తర్వాత వీళ్ళు అంతా పెడిక్యూర్ చేసేస్తారనమాట. అరే ఎంత అడ్వాన్స్, నాకైతే వెరీ సాటిస్ఫై అండి. ఎంత అంటే అబ్బా ఎంత బాగుందంటే ఇక్కడ అంత బాగుంది. సో ఇలా చేస్తారు ఈ పెడిక్యూర్, ఇంత అడ్వాన్స్ ఉంది. తర్వాత ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ యూజ్ చేస్తారనమాట. एक्सप्लेन करो, आप एक्सप्लेन करो. हाँ एक्सपीरियंस हो. पेडिक्योर स्टोन से जो हमारे डेड स्किन रहते हैं वो रिमूव होती है. इससे डस्ट जो रहता है, नेल्स क्लीन होते हैं. और इससे ये जो है ये बबल्स वाला है. इससे जो हमारी हील्स, यस जो हील्स, यस जो हील्स फटी रहती है वो क्लीन होती है. इससे भी ये इसका भी वही काम है. जो एक्स्ट्रा हील्स फटी रहती है वो रिमूव होती है, डेड स्किन रिमूव होती है. नेल पॉलिश बाद में करेंगे. ये क्या है? नेल पेंट. नेल पेंट, सिर्फ नेल पेंट. हाँ. ఇది అనమాట ఎంత టెక్నాలజీ ఉంది అనే దానికి నేను చెప్తున్నాను. ఏకే मैनिक्योर. మెనిక్యూర్ చేస్తాం. ఇది మెనిక్యూర్ చేసుకోవడానికి ఇక్కడ ప్లేట్. ఒక మెనిక్యూర్ అండ్ పెడిక్యూర్ రెండింటికి ఇదే యూజ్ చేస్తారనమాట. మనమైతే మామూలు పార్లర్కి అయితే ఇలా ఉండదు కదా, ఒక బకెట్ పెట్టి బకెట్లో హాట్ వాటర్ పెట్టేసి చేస్తారు కదా. ఇక్కడ ఎంత బాగుంది, ఇక్కడే వాటర్ వస్తుంది, ఇక్కడే అన్ని వాటర్, హాట్ వాటర్ కావాలంటే ఇక్కడ గీజర్ ఆన్ చేయొచ్చు అనమాట. ఎంత అడ్వాన్స్ ఉంది అనేది నేను ఇంత బాగా మరీ ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను చూడండి. వాటర్ ఉంటాయి కదా, సో ఈ వాటర్ అనేది ఇక్కడ నుంచి పైప్ లైన్ ఇచ్చేసి అక్కడికి పంపిస్తారనమాట. కింద కనెక్షన్ ఉంటుంది. ఈ కనెక్షన్ నుంచి వాటర్ ఇందులో వెళ్ళిపోతాయి. మనకు వద్దు అని అనుకుంటే ఆ వాటర్ తీసేయాలనుకుంటే అందులోకి వెళ్ళిపోతాయి అనమాట. అంత బాగా చేశారు చూడండి. ఇక్కడి వరకు ఇక్కడికి వాటర్ వచ్చేస్తుంది. సో ఇది టోటల్ మెనిక్యూర్ ఇది అనమాట. ఈ పైప్ ఇక్కడ ఆన్ ఆఫ్, ఇటు నుంచి వాటర్ వస్తవి పోతవి, ఇక్కడ మనం ఆన్ ఆఫ్ చేసుకొని చెయ్యాలన్నమాట. అంటే అంత టెక్నాలజీ, అంత అడ్వాన్స్ ఉంది. ఇవి టోటల్గా అయిపోయింది. ఇది మెనిక్యూర్ పెడిక్యూర్ అంతా ఇక్కడ వరకు.